హాయ్ అందరికీ నమస్తే. నేను ఆర్వీఆర్ పల్లి రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈ రోజు సాయంకాలం పిల్లలకంటే స్కూల్ వదిలినారు. వేడివేడిగా చేసి తిన్నామని చెప్పి వచ్చి పెట్టేసినారు. అందుకే ఉర్లగడ్డ బజ్జీ, బోండా, మిరకాయ బజ్జీ తయారు చేస్తాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపిండి తీసుకున్నాను, శనగపిండి వాసన తీసుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొద్దిగా వంట సోడా, ఉప్పు, వాము, నూనె. ఇప్పుడు ఈ బజ్జీలు బోండాలు ఏ విధంగా నేను తయారు చేస్తానో మీరు కూడా చూస్తారండి. ఇంకా ఆలస్యం ఎందుకు, అన్నింటినీ ఇలా 2 దెబ్బలుగా చేసుకోవాలి. జగ్గు నీళ్ళు ఎత్తుకుపోయే పెట్టాడు. జగ్గు జగ్గు డబ్బా కాదు, జగ్గు. ఇది మాత్రం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉర్లగడ్డ నీళ్ళకి ఇలా తుండి, ఇట్లా తుండిగా ఆన్ చేయి. ఆన్ చేసి మొత్తం ఇలా తరుక్కోవాలి. అందరినీ కవర్ చేయి. ఈ మాత్రం తరుక్కోవాలి. ఉర్లగడ్డ దండకి నీళ్ళకి రెండే సాగుతా ఉండే కలుకొని తెచ్చుకొని ఇవి మాత్రం సన్నగా తరిగి పెట్టుకోవాలి. వేడి వేడి బోండాలు, బజ్జీలు, బెర్రలు గింజలకి. అప్పుడు నీకేం కావాల్సిందే? ఉర్లగడ్డ బజ్జీనా, మామూలు బజ్జీనా? నీకే రెండునా? ఇస్త్రీ పోయినట్టయితే నీకు కొద్దిగా 50 బజ్జీ కావాల్సింది. నీకు 2 అంటే 50 అవుతుంది. ఉర్లగడ్డది, మిరకాయదే. నీకే అంతా 2 ఉండాలి. పోయిలేమో చేస్తారు ఈ పొద్దు. అది వద్దులే. నెక్స్ట్ ఆయనకి వెళ్ళి పిల్లమన్నా జగ్గు నీళ్ళు తెచ్చిపెట్టు. ఇవి మాత్రం సన్నగా తరిగి ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఈ బోండాలకి, ఇది బజ్జీ మిరకాయలకి. ఇప్పుడు ఉర్లగడ్డని సన్నగా కట్ చేసుకోవాలి. చిప్స్ ఇది మా లేదు కాబట్టి చాకుగా కట్ చేసుకుంటా ఉన్నాం. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. నూనె పోసి కడాయిని పెట్టుకోవాలి. ఈ వేడెక్కే లోపల మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి.
పిండిని కలుపుకోవాలి. ఇందులోకి శనగపిండి, శంకర్ బ్రాండ్ పిండి తీసుకోవాలి. శంకర్ బ్రాండ్ పిండి తీసుకోవడం వల్ల మనకి బోండా బజ్జీలు చాలా అంటే చాలా సూపర్ గా బాగా వస్తాయి. ఈ మాత్రం పిండి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వంట సోడా కలుపుకోవాలి. చూసేసుకోండి, వంట సోడా ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ వేస్తుంది కాబట్టి ఈ మాత్రం వంట సోడా వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఈ మాత్రం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసేసుకోండి, తక్కువగా వేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాము వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అవుతుంది, తినేదానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి దించేసుకుంటే బాగుండే చెక్కలో వేసి, నా అవైలబుల్ లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా ఉన్నాను. ఈ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోకి బియ్యం పిండి కూడా వేసుకుంటారు, బియ్యం పిండి నా లేదు కాబట్టి నేను దీంతోనే తయారు చేస్తా ఉన్నాను. ఇందులోకి ఇప్పుడు దీనికి సరిపడా నీళ్లు పోసుకొని పిండి కలుపుకోవాలి. ఈ మాత్రం నీళ్లు పోసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి. అన్నిటినీ బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని మాత్రం కలుపుకోవాలి. ఇది మిరప్పొడి వచ్చి ఆప్షనల్, స్పైసీగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. నేను కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి ఈ మాత్రం కారం పొడి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ మాత్రం కలుపుకోవాలి. పిండి లేకుండా ఈ మాత్రం వచ్చేంత వరకు పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వేడెక్కాక ఇందులోకి ఆ ఉల్లిగడ్డ చేపట్ల ఈ మాత్రం ఇలా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డని ఇందులో వేసుకోవాలి. ఈ మాత్రం కట్ చేసి పెట్టుకున్న దాన్ని నీటిని ఇలా పెట్టుకొని నేను కాస్త వేడెక్కాక ఇందులోకి బజ్జీల్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు. నేను ఫుడ్ కలర్ వేసేలేదు, ఆప్షనల్. అది మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. వేడి వేడి బజ్జీ మీరు కూడా ఇందులో ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో ఇదే మా మొత్తం కొట్టు రాపా ఇడా. ఈ మాత్రం కాల్చుకోవాలి. మధ్యలో మేము ఇద్దరు కొత్త పిల్లలు, మధ్యలో ప్రతీక్ష కోతి పిల్ల, అంట వేయించుకోవాలి. ఈ మాత్రం వేయించుకోవాలి. ఈ మాత్రం కాల్చుకోవాలి. అప్పుడు పెద్ద కాలి చేయగలంటే దశం వీడి తగ్గ తీసుకో. ఇలా కాల్చుకోవాలి. వేస్ట్ పెట్టు. మాత్రం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మన బజ్జీలన్నిటినీ వేయించుకోవాలి.
ఈ మాత్రం మనము ఇంట్లో సింపుల్గా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. కట్ 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 ఈ గింజలకు అదైనా దీన్ని పెట్టు. బజ్జీ మిరపకాయని ఈ మాత్రం కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ మాత్రం ఈ మాత్రం వేసి మిర్చాయి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా కలుపుకోవడం వల్ల తినేదానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇందులో ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా తెచ్చుకొని కలుపుకొని కొద్దిగా నూనె వేసి, సాల్ట్ వేసి, మిరప్పొడి వేసి ఇలా కలుపుకోవాలి. వీటన్నిటిని ఇట్లా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో కలుపుకున్న పిండిలో వేసుకొని ఈ బజ్జీని కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు కారాలు కలుపుకుంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలంతా. వీటన్నిటిని ఇలా అబ్బాయిల వరకు కాల్చుకోవాలి. ఇట్లా ప్లేట్ కాల్చుకొని వీటన్నిటిని ప్లేట్లో తీసుకొని కట్టి ఇట్లా అబ్బాయిలు మాత్రం కాల్చుకొని దీనికి ప్లేట్లో తీసుకొని కట్ చేసి మళ్ళీ వేసుకోవాలి. అంటే అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బజ్జీ. రాతటి కట్టది తీసుకో, అచ్చాకెత్తి ఎవరు చూడ తిప్పిట్లా అబ్బాయిలు అయినాక ఎత్తుకొని ఇలా కట్ చేసి మళ్ళీ నీళ్ళలోకి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని అబ్బాయిల బజ్జీని కట్ చేసి ఇలా వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసి పెడతాను. ఆడపెట్టు చెప్తా, ఆడపెట్టు, అది పెట్టు. ఒకటా త్వరగా ఉంటుంది. ఇది మాత్రం కాల్చుకోవాలి. తీసుకోవేసి ఇది మాత్రం కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఇది మాత్రం కాల్చుకోవాలి. తట్టుకో చేసినాము, ఉల్లిగడ్డ బజ్జీ చేసినాము. ఇప్పుడు ఇది దీంట్లో బోండా వేసుకుంటాము. 3 రకాల వెరైటీలు. ఇది మాత్రం ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ శనగపిండి కలుపుకోవాలి. ఇది మాత్రం శనగపిండి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వంట సోడా, ఇది మాత్రం వంట సోడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది మాత్రం వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి ఇంట కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బియ్యం పిండి అందుబాటులో లేదు కాబట్టి నేను శంకర పిండి మాత్రం వేసుకుంటా ఉన్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి.
అరటికాయ దొరకలేదు. అరటికాయ దొరికింటే అరటికాయ బజ్జీ కూడా వేసి అరటికాయ దొరకలేదు. ఇవన్నిటిని బాగా కాల్చుకోవాలి. పోయిందా ఇంకా మాత్రం వేసుకోవాలి. బొండాలు చిన్న చిన్నగా మీకు ఆ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నగానే వేసుకున్నాను. వచ్చాను మీరు కొన్నాడు వచ్చాను ఎవరు కృష్ణ పోతుండే విలేజ్ మెత్తగా వాటేసి పెద్ద ఇదంతా కనిపించినట్లు. ఇంకొంచెం జనిపోతులే. ఇప్పట్లే ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వేడి వేడి బోండాలు, వేడి వేడి బజ్జీలు, వేడి వేడి ఉల్లిగడ్డ బజ్జీ. బోండాలన్నీ ఈ మాత్రం గోల్డెన్ కలర్ వచ్చి వేయించుకోవాలి. ఎక్కడ కొన్నాడు రెడీ అయింది. ఉర్లగడ్డ బజ్జీ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఇవ్వకుండా కుమ్మడే బజ్జీ సూపర్. బజ్జీని ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా లోగా ఉడుకు అన్ని బాగా కాలుతుంది. ఉప్పు కారాలు మసాలా అన్ని చాలా మనం ముందుగా ఉప్పు మిరప్పొడి ఆయిల్ వేసుకొని రుక్కున్నాం కదా బజ్జీ మిరపకాయలకి, అందుకు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. అలాగే బోండా బాగుందా? బోండా చూపించదా? వేడి వేడి బొండాలు రెడీగా రెడీ అది ఎత్తుకో. ఇన్ని రకాల వెరైటీలు చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. నేను ఏ విధంగా తయారు చేశాను మీరు ఇందులో చేసుకోండి. స్నాక్ పిల్లలంతా బాగా తింటారు, ఇష్టంగా తిని మీరు ఇందులో తయారు చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం RVR పల్లె రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.